హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షాయణి వ్లాగ్స్. ఇదైతే ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసిన తర్వాత నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మధ్యాహ్నం అయితే ఆ రోజు లంచ్లోకి సాంబార్ చికెన్ ఫ్రై అయితే చేశాను. రైస్ అయితే చాలానే మిగిలిపోయింది. అంటే నైట్ అన్నం ఉంది కొంచెం నేను మర్చిపోయి అది లేదేమో అనుకొచ్చి కొంచెం బియ్యం ఎక్కువే పోసేసాను. ఇంకా అది తిన్నాం, ఇది మిగిలిపోయింది. ఇంకా మా నైట్లో లంచ్ చేశాకైతే మజ్జిగ తాగుదామని మజ్జిగ చేస్తున్నాను. ఇక్కడ మా చిన్నబాబు కోసం ఓట్స్ మా అక్కన ఫ్రై చేసి పెట్టా, మిక్సీ పట్టాలి. ఇంకా మాకు సాంబార్ మిగిలిపోయింది. ఇంకా అదైతే గిన్నెలోకి తీసి పెట్టా. ఇదైతే మీగడ నెయ్యి చేయాలి దీన్ని ఈరోజు. ఇంకా అంట్లయితే అలాగే ఉన్నాయి, ఇంకా కడిగాలి. ఇదైతే కడిగేసిన తర్వాత ఇంకా అన్నం కూడా చాలానే మిగిలిపోయిందని చెప్పాక ఇంకా అది నైట్కి ఏమన్నా సాంబార్ వేడి చేసుకొని ఆమ్లెట్ వేసుకొని తినేస్తాం. నైట్కి అయితే టైం వచ్చేసి 3:35 అయింది. మా చిన్నబాబు పడుకొని ఉన్నాడు. ఇంకా మా పెద్దని స్కూల్ నుంచి తీసుకురావడానికైనా వచ్చాను, తీసుకొని వస్తున్నాను. మా ఇల్లు ఇటు అయితే అటు వెళ్ళిపోతాడంట, కొనియాలంట, అక్కడ షాపులు ఉంటాయి, అటు వెళ్దాం అంటున్నాడు. వద్దు అనగానే మళ్ళీ వచ్చేస్తాడు. అలవాటు తప్పిపోయిందండి. ఫస్ట్లో అయితే కొనిచ్చి ఇంటికి తీసుకురావాలంటాడు, ఈ మధ్య అలవాటు తప్పిపోయింది. ఇంకా అంతలోకి ఈయనైతే లేసేసాడు. కరెక్ట్గా 4 అయింది, 1 నిమిషం తక్కువ. ఇక్కడైతే లేసేసిండు. ఇంక ఎత్తుకొని ఇంకా మంచం మీదకి వచ్చాము. ఇంకా ఆడుకుంటుండే. మా హస్బెండ్ స్నానానికి వెళ్ళింది, డ్యూటీకి వెళ్ళాలి ఇంకా 5 కల్లా. తనైతే ఇంక ఇక్కడ ఇద్దరు ఆట ఆడుతూ ఉన్నారు. నేను వచ్చి ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా మా చిన్నోడు మనుషుల మీద ఉంటే మంచిగా ఆట ఆడతాడులేండి, అట్లా వదిలేసి పక్కకి వెళ్ళిపోతే ఇంక ఏడుపు. అందుకే మ్యాక్సిమం వాడు పడుకున్నప్పుడే పనులు అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా వాళ్ళు లేస్తే వాడిని ఎత్తుకొని వీళ్ళిద్దరిని చూసుకోవడమే సరిపోతుంది. మా పెద్దబాబు నమ్మి అస్సలు వాడిని వదిలిపెట్టడానికి లేదు. ఒక్కోసారి బాగానే ఆడిపించుకుంటాడు. వాడికి ఒక్కసారి ఉన్న మైండ్ ఒకసారి ఉండదేమో, ఒక్కోసారి కొట్టేస్తాడు వాడిని. అందుకే ఇద్దరు లేచినప్పుడు ఇద్దరి దగ్గర కాపలా కంపల్సరీ ఉంటాను. ఇంక ఇట్లా మీద కూర్చోబెట్టుకొని ఆట ఆడితే ఎప్పుడు నవ్వు ఆట ఆడతాడు మంచిగా. మనం వెళ్తే ఎప్పుడు ఏడిపే. ఇంకా ఇద్దరైతే ఇలా ఆడుకుంటున్నారు ప్రెజెంట్. ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను కదా, కరగబెడుతున్నాను. అదనేది వెన్న వస్తుంది కదా, వెన్న బాండీలో వేసి ఇట్లా చేస్తే ఇలా వస్తుంది. దీంట్లో కరివేపాకు వేసాను, తమలపాకు అయితే నా దగ్గర లేదు, అప్పుడు ఉంది, కరివేపాకు వేసాను కొంచెం. ఇదైతే మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత డ్యూటీకి. ఇంకా మేమైతే సాయంత్రం స్నాక్స్ లాగా నేనైతే మిక్చర్ తింటున్నాను. మా వాడికి మిక్చర్ వద్దంట అని మూంగ్ దాల్ వేసి ఇచ్చాను. మా చిన్నోడు అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. కొంతసేపు బాగానే ఆడుకుంటాడు, కొంతసేపు ఏడుస్తాడు. అంతలోకి అక్కడ అన్ని బొమ్మలు వేసాను, ఇంకా అక్కడ పడుకోబెట్టాను, ఆడుకుంటూ ఉన్నాడు. మేమైతే ఇవి తింటున్నాము. ఇక్కడ మా బాబు ఆ షర్ట్ అనేది కిందికి లాక్కొని మరి కూర్చొని టీవీ చూస్తున్నాడు. షర్ట్ పోతుంది అన్నా కూడా వినడు, ఇలాగే చేస్తాడు. ఆ షర్ట్ మొత్తం తీసేసిండు అప్పటికే. ఇక్కడ ఇన్ని బొమ్మలు ఉన్నాయంట, నాతోనే ఆడాలంట. నేను ఒక బొమ్మను అయిపోయినా మా చిన్నోడికి అయితే. మరి అక్కడ అన్ని బొమ్మలు వదిలేసి నా మీదకే వస్తాడు, నాతోనే ఆడాలంటాడు. ఏంటో మరి. ఇటైతే నేను నెయ్యి కరగబెట్టాను కదా, వడగట్టిన తర్వాత ఇలా అయితే వచ్చేసింది. ఎంతైనా మనం చేసుకుంటే నెయ్యి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. నేను మ్యాక్సిమం ఇలా ట్రై చేస్తాను. అంటే ఈ మధ్య కంట్రీ డిలైట్ వేయించుకుంటున్నాను కదా, మీగడ వస్తుందని తీసి పెట్టి ఇలా అయితే చేస్తున్నాను పిల్లల కోసము. ఇంకా మా చూడు షర్టుని ఎప్పుడెప్పుడు సాగదీద్దామనే పనిలోనే ఉంటాడు. దాంట్లో చేతులు దూర్చుకోవడము, అట్లా కిందికి అనుకోవడం. అది చూడండి, వీడేమో నాతో ఆడుకోవడం సరిపోతుంది, వాడటు వీడిటు సరిపోయింది ఇద్దరు. ఈయన ఇంకా నాతో ఆటలు బొమ్మను. పొద్దున్న లేచిన కానీ రాత్రి పడుకునే వరకు నేను ఒక బొమ్మను అయిపోతాను వాడికి. ఇంకా నాతో ఆటలు వాడికి. వీళ్ళైతే మీద ఉన్నారు ఇద్దరు ప్రెజెంట్. అప్పుడు 6:30 or 7 అవుతుంది టైం వచ్చేసి. ఇంకా మ్యాక్సిమం 9 అవుతుంది ఇద్దరు పడుకునేసరికి. 8:30, 9. మా పెద్దోడు పడుకుంటే కానీ మా చిన్నోడు పడుకోడు, అంతవరకు పడుకోడు వాడైతే. అది నేను చేతితో ఇట్లా అంటున్నాడు. వీడేమో నవ్వుతున్నాడు, నాకేం భయం వేస్తుంది చేయికి ఏమన్నా అవుతుందని. వద్దని నేను కోపంగా చూస్తున్నాను. వీడేమో వాళ్ళ అన్న చేసిన పని తలకాయ వచ్చి మొహానికి ఇలా తగిలిస్తే నవ్వేస్తాడు. వాళ్ళ అన్న ఏమంటే నవ్వుతున్నాడు కదా మా తమ్ముడు మనని, ఇంకా మళ్ళీ చేస్తూనే ఉంటాడు. గట్టిగా ఎక్కడ తగిలిస్తాడేమో అని భయం వేస్తుంది నాకేమో. గట్టిగా ఏం తగిలియట్లేదు, జస్ట్ ఊరికి అట్లా ఆని చేస్తుండు. వీడియోలో ఏమో గట్టిగా కొడుతున్నట్టు అనిపిస్తుంది, ఇప్పుడు గట్టి కొట్టినట్టున్నాడు. ఇది చూడండి ఎలా ఆటలు, ఇవేం ఆటలో ఏమో. వీడు నవ్వుతే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. వీడు నొప్పి తీసిందని ఏడవచ్చుగా, ఏడవాడు, నవ్వుతాడు. చిన్నగానే కొడుతున్నాడులే, అదొక ఆటలాగా వీడు నవ్వేయడం, వాడు ఇంకా కొట్టడము. ఇలా అయితే ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు ప్రెజెంట్. ఇంకా సాయంత్రం నుంచి పడుకునేంత వరకు వీళ్ళకి ఇదే పనులేండి. ఇక్కడ కాలుకి తగిలించుకొని జారుతున్నట్టు యాక్టింగ్ చేస్తుండు. వాళ్ళ తమ్ముడు హీ అని నవ్వుతున్నాడు బాగా. వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు వాడు నవ్వుతుంటే. ఇంకా అలా ఆడిపిస్తున్నాడు, కొంతసేపు బాగా ఆడిపిస్తాడు, కొంతసేపు తంతాడు అంతలోకే. ఇక ఇక్కడ వాళ్ళ అన్నకి వెళ్ళి చూస్తున్నాడు, వాళ్ళ అన్న ఏం చేస్తున్నాడా అనేసి. వాళ్ళ అన్న ఏమో పొర్లుతున్నాడు ఇల్లంతా.
మ్యాక్సిమం అందుకే నేను రోజు బండలైతే రోజు కాకపోయినా రోజు మార్చి రోజైనా కంపల్సరీ తుడిచేస్తాను. ఎప్పుడు నేలపైనే ఆడుకుంటారు పిల్లలు ఎక్కువ. ఇంకా 7:30 దాటిపోయింది. టైం వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే తినిపిస్తున్నాను. మా బాబుకి సాంబార్ వేసి రైస్ ఉంది మధ్యాహ్నంది అదే తినిపిస్తున్నాను. ఇంకా రైస్ ఏం వండలే, నైట్ మధ్యాహ్నందే చాలా మిగిలిపోయింది. ఇక్కడ మా పెద్ద బాబు తీసుకొచ్చి వాడి స్పెట్స్ తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడికి పెట్టిండు. వీడు చూడండి ఎంత స్టైల్గా దాన్ని తీయడం కూడా వచ్చేస్తుంది, తీసేస్తాడు. పెడితే 2 నిమిషాలు అట్లా ఉంచుకుంటాడు, ఇంకా తీసేస్తుంటాడు. మరి ఏందో తీయడం కూడా తెలిసిపోయింది వాడికి ఆ ఏజ్లోనే. 9 నెలలకే తీయడం కూడా వచ్చేస్తుంది. ఈ కాలం పిల్లలు అట్లే ఉన్నారు అందరూ. అన్నీ తెలిసిపోతాయి. ఆ వస్తువు చూడంగానే దాన్ని ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. ఇలా అయితే తీస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే వీడిని ఊపుతున్నాను ఉయ్యాలలో వేసి. ఇక్కడ కింద ఈయన ఆడుకుంటున్నాడు. చెప్పాగా వాళ్ళ అన్న పడుకున్న తర్వాతే వాడు పడుకుంటాడు. వీడు పడుకున్నా కానీ ఒకవేళ వాళ్ళ అన్న లేపేస్తాడు. వాడికి ఆకలి